మరో తాజా అంశం చూస్తున్నాం. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, హైకోర్టు ఉత్తర్వుల సమాచారం ఏంటి? రాణి, కొద్దిసేపటి కిందటే గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఆయన కేసులో సిఐడి అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన పైన హత్యాయత్నం చేయటం, వేధింపులు, చిత్రహింసలకు గురి చేశారు అనే విషయాన్ని చెబుతూ ఆయన నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో అటు ఐపీఎస్ అధికారులు, అదే విధంగా అప్పుడు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతిని కూడా అందులో చేర్చారు. ఈ క్రమంలోనే ఆమె ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే డాక్టర్ ప్రభావతి అక్కడ సూపరింటెండెంట్ గా ఉన్న సమయంలో కష్టం జరిగిన తరువాత కోర్టులో నా పైన ఇలాగ టార్చర్ జరిగింది అన్న తరువాత కోర్టు దానికి సంబంధించి వైద్య పరీక్షలు చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వైద్య పరీక్షలు జరిగిన తరువాత ఆ రిపోర్టులకి సంబంధించి అందులో తారుమారు జరిగిందని, అందులో తప్పుడుగా రిపోర్టు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఏదైతే వైద్యులు ఇచ్చారో దాన్ని తారుమారు చేశారని, అందులో కాళ్ళకి దెబ్బలు ఉన్నా సరే దాని గురించి ప్రస్తావించలేదు. ఎటువంటి టార్చర్ జరిగినట్లు, అంటే ఎటువంటి గాయాలు ఉన్నట్లు అందులో పొందుపరచలేదు అనే విషయాన్ని ఇటు రఘురామకృష్ణరాజు తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇదంతా అప్పుడు సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి ఈ ప్రభావతి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది. దీని వెనుకాల ఒక కుట్ర దాగి ఉంది అనేటువంటిది స్పష్టంగా కోర్టుకి తెలిపారు. ఎందుకంటే ఇక్కడ గుంటూరు జీజీహెచ్ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఆదేశాలతోటి అక్కడ రఘురామకృష్ణరాజుకి సికింద్రాబాద్ ఆర్మీ వైద్యశాలలో కూడా పరీక్షలు చేసినప్పుడు అక్కడ గాయాలు ఉన్నాయనే అంశాన్ని ఆ నివేదికలో పొందుపరిచారు. దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. అంటే ఈ రెండింటి మధ్య అంత వ్యత్యాసం ఉన్న సమయంలో ఖచ్చితంగా ఇది కుట్రకోణం జరిగిందనేటువంటి విషయాన్ని కోర్టులో ఇటు రఘురామకృష్ణరాజు తరఫున వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో మరొక వైపు చూసుకున్నట్లయితే ఇందులో అప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం వైద్యులు ఇచ్చినటువంటి నివేదికను కోర్టులో ఇచ్చామనేటువంటిది, అదేవిధంగా తనకు ఇందులో సంబంధం లేదనేటువంటిది ఇటు ప్రభావతి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఈ రోజు ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఇటువంటి కీలకమైనటువంటి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని ఇటు రఘురామకృష్ణరాజు తరపున వాదనలు గట్టిగా వినిపించారు. ముందస్తు బెయిల్ కనుక ఇచ్చినట్లయితే ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలను విచారణ చేసే అవకాశం కోల్పోతుంది. ఇందులో కాన్స్పిరసీ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉన్నది. దీనికి వైసీపీలో ఉన్నటువంటి కీలకంగా నేతలు, ఉన్నత స్థాయి వ్యక్తులు ఇందులో ఉన్నారు. ఐపీఎస్ అధికారులు కూడా ఇందులో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అనేటువంటి వాదనలు వినిపించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఈ బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాణి, ధన్యవాదాలు జయప్రకాష్.